పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసు ప్రభుని యొక్క జనన మహోత్సవాన్ని కొనియాడుచున్నది. మీ అందరికీ యేసు ప్రభుని జనన మహోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనమందరం యేసు ప్రభుని జనన మహోత్సవాన్ని లేదా క్రిస్మస్ పండుగను కొనియాడుచున్న మనము కొద్ది నిమిషాల పాటు సత్రము గూర్చి, మన హృదయాన్ని గూర్చి ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక ఊరిలో ఒక వ్యక్తి క్రిస్మస్ పండుగకు తన ఇంటిని చాలా అందంగా అలంకరించాడు. చాలా బాగా తన ఇంటిని డెకరేట్ చేశాడు. ఇంటి బయట, ఇంటి లోపల కూడా. ఆ వ్యక్తి తన ఇంటి వద్ద ఓ అందమైన, ఆకర్షణీయమైన పశువుల పాకను కూడా తయారు చేశాడు. ఆ పశువుల పాకలో యేసు ప్రభుని యొక్క జననాన్ని సూచించే ఆ సన్నివేశాన్ని చాలా అర్థవంతంగా చిత్రీకరించాడు. విద్యుత్ దీపాలతో ఆ పశువుల పాకని అలంకరించాడు. రంగురంగుల పేపర్లతో ఆ పశువుల పాకని అలంకరించాడు. చక్కటి క్రిస్మస్ మ్యూజిక్ను కూడా ఆ పశువుల పాకలో పెట్టాడు. ఆ దారిన వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని చూసినప్పుడు, ఆ పశువుల పాకను చూసినప్పుడు, వావ్, ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా తయారు చేశాడు అని చెప్పి మెచ్చుకోవటం ప్రారంభించారు. ఆ అలంకరణ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి గబగబా ఆదరబాదరగా ఇలా ప్రార్థన చేశాడు. యేసు ప్రభు, నా ఇంటిని డెకరేట్ చేయటం అయిపోయింది. నా ఇల్లు క్రిస్మస్ పండుగకి సిద్ధంగా ఉంది. పశువుల పాకను కూడా డెకరేట్ చేయటం, అలంకరణ చేయటం అయిపోయింది. క్రిస్మస్ పండగకే పశువుల పాక కూడా రెడీ అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని తాను నిద్రపోయాడు. ఆ రాత్రి ఆ వ్యక్తికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తలుపు తట్టుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ నిద్రలోనే, ఆ కలలోనే లేచి ఆ తలుపు తీశాడు. తలుపు తీయగానే యేసు ప్రభు కనిపించాడు. తనకు కనిపించినటువంటి యేసు ప్రభుతో, యేసు ప్రభు, నేను నిన్నంతా కూడా డెకరేషన్ చేస్తూ అలసిపోయాను. ఈరోజు ఉదయం ఈ క్రిస్మస్ పండగకే చాలామంది అతిథులు, గెస్ట్స్ వస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి చాలా సిద్ధం చేయాలి, భోజనం ఏర్పాట్లు చేయాలి. కనుక
ప్రభు ఈ రోజుకి మీరు వద్దులే, రేపు రండి యేసు ప్రభు అని చెప్పాడు. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగానే ఆ వ్యక్తి లేచాడు. లేచిన తర్వాత ఆ పశువుల పాకను చూచాడు. ఆ పశువుల పాక చూడగానే రాత్రి అతనికి వచ్చినటువంటి కళ తన గుర్తుకు వచ్చింది. ఆ కళ అతనికి గుర్తుకు రాగానే అప్పుడు గ్రహించాడు, క్రిస్మస్ పండగకే నా ఇల్లు సిద్ధమే, పశువుల పాక సిద్ధమే, కానీ నేనే సిద్ధంగా లేను. క్రిస్మస్ పండుగకి అన్ని వస్తువులకి నా ఇంటిలో చోటుంది. క్రిస్మస్ పండుగకి పశువుల పాకలో అన్ని వస్తువులకి చోటుంది. కానీ యేసు ప్రభుకి మాత్రం నా హృదయంలో చోటు లేదు, నా జీవితంలో చోటు లేదు, నా కుటుంబంలో చోటు లేదు అని గ్రహించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనములో మనం ఇలా చదువుతూ ఉన్నాము. సత్రములో ఆయనకు చోటు లేదు అని. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుకి బెత్లెహేములో సత్రములో చోటు లేదు. అది నిజం, అది వాస్తవం. అయితే 2025 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జననాన్ని స్మరించుకుంటూ క్రిస్మస్గా పెద్ద వేడుక చేసుకుంటున్నటువంటి మన కుటుంబాలలో ఆయనకు చోటుందా? మన గుడులలో ఆయనకు చోటుందా? మన కుటుంబాలలో ఆయనకు చోటుందా? మన హృదయములో ఆయనకు చోటుందా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. అయితే క్రిస్మస్ అనగానే డిసెంబర్ నెల రాకుండా కూడా క్రిస్మస్ పండుగలు చేసేవారు ఉండొచ్చు. అలాగే క్రిస్మస్ అనగానే ఇంటిని బాగా డెకరేట్ చేసేవారు ఉంటారు, పశువుల పాకలు సిద్ధం చేసేవారు ఉంటారు, షాపింగ్లు చేసేవారు కూడా ఉంటారు. ఇలా భౌతికంగా సిద్ధపడేటువంటి వారి హృదయాలలో నిజంగా యేసు ప్రభుకి చోటుందా అనేదే పెద్ద ప్రశ్నగా నేటి సమాజములో మిగిలిపోతుంది. బెత్లెహేములో ఉన్నటువంటి సత్రములో ఆయనకు చోటు లేదు, కానీ నా హృదయంలో చోటుందా? బెత్లెహేములో ఉన్నటువంటి సత్రములో ఆయనకు చోటు లేదు, నా కుటుంబంలో చోటు ఉందా? బెత్లెహేములో ఉన్నటువంటి సత్రములో ఆయనకు చోటు లేదు, కానీ నా గుడిలో, నా సంఘములో ఆయనకు చోటుందా అన్న ప్రశ్న ఈరోజు వేసుకోవాలి. కొద్ది నిమిషాలైనా పశువుల పాక దగ్గర, కొద్ది నిమిషాలైనా దేవాలయములో మోకరించి ప్రార్థన చేస్తున్నామా? ఒకరితోనైనా మన బంధాన్ని, మన సంబంధాన్ని సరిచేసుకుంటున్నామా? ఒకరినైనా మనము ఈ క్రిస్మస్ పండుగ సందర్భాన క్షమించగలుగుతున్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. అలంకరించేవారు ఉంటారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు. షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు, క్షమించేవారు ఉండరు. మరి మన సంగతి ఏమిటి అని ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రశ్న వేసుకోవాలి. మన ఇంటిలో ఈ క్రిస్మస్ పండుగ సందర్భాన అన్ని వస్తువులకి, షాపింగ్ వస్తువులకి చోటు ఉంటుంది, కానీ వీటన్నిటికీ కారణమైనటువంటి యేసు ప్రభుకి మన ఇంటిలో చోటు ఉంటుందా? మన హృదయంలో చోటు ఉంటుందా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. నెంబర్ 1, బెత్లెహేములో ఉన్నటువంటి
సత్రాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బెత్లెహేములో ఉన్నటువంటి సత్రము చెడ్డది కాదు, కానీ ఆ సత్రము జనాల చేత నిండిపోయి ఉంది. ఆ బెత్లెహేములో ఉన్నటువంటి జనం బిజీగా ఉండటం వలన, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి సత్రాలన్నీ కూడా జనముతో నిండిపోయి ఉండటం వలన ఆ సత్రములో యోసేపుకు చోటు లేదు. ఆ సత్రములో మరియమ్మ గారికి చోటు లేదు. ఆ సత్రములో యేసు ప్రభు పుట్టటానికి చోటు లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనలో చాలామంది కుటుంబాలు, మనలో చాలామంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలు, మనలో చాలామంది వ్యక్తుల హృదయాలు బెత్లెహేములో ఉన్నటువంటి సత్రము వలె బిజీగా ఉంటున్నాయి. బెత్లెహేములో ఉన్నటువంటి సత్రం వలె జనం చేత, వ్యక్తుల చేత, వస్తువుల చేత, ఇతరాత్ర విషయాల చేత, చీకు చింతల చేత నిండిపోయి ఉంటుంది. ఆ జనం ఏ విధముగైతే బిజీగా ఉన్నారో, మనము కూడా రోజువారి పనులతో బిజీగా ఉంటూ, రోజువారీ డ్యూటీలతో బిజీగా ఉంటూ, చీకు చింతలతో బిజీగా ఉంటూ, సెల్ ఫోన్లతో బిజీగా ఉంటూ, సోషల్ మీడియాతో బిజీగా ఉంటూ, ఫేస్బుక్లతో, వాట్సాప్లతో, ఇన్స్టాగ్రామ్స్తో బిజీగా ఉంటూ యేసు ప్రభుకి మన చోటు ఇవ్వలేకపోతున్నామేమో. ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథములోని మొదటి పుస్తకమైన ఆదికాండము నుండి చివరి పుస్తకమైన దర్శన గ్రంథము వరకు దేవుడు తన ప్రజలతో ఉండటానికి ఆశపడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రజల హృదయాలలో ఉండటానికి ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రజలతోనే ఉండటానికి ఆయన సిద్ధపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము యేసు ప్రభుని యొక్క జననాన్ని వైభవముగా, అర్థవంతముగా జరుపుకుంటూ ఉన్నాం. అలా యేసుక్రీస్తు ప్రభుని యొక్క జననాన్ని జరుపుకునేటువంటి మనం ఎటువంటి వారి హృదయాలలో ఆయన ఉంటాడో, ఎటువంటి వారు ఆయనకు వారి హృదయాలలో చోటిస్తారో, ఎటువంటి వారి హృదయాలలో ఆయన ఉండడో, ఎటువంటి వారి హృదయాలలో ఆయనకు చోటు దొరకదో అన్న విషయాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, అబ్రహాము. దేవుని వాగ్దానాలను నమ్మేవారి హృదయాలలో ఆయన ఉంటాడు. దేవుని వాగ్దానాలను నమ్మేటువంటి వారి హృదయాలలో, నమ్మేటువంటి వారి వ్యక్తిగత జీవితాలలో, నమ్మేటువంటి వ్యక్తిగత కుటుంబాలలో ఆయన జన్మిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనములో అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పటికీ దేవుడు చేసిన వాగ్దానాలను నమ్మాడు. దేవుడు చేసిన వాగ్దానాలను విశ్వసించాడు. అందుకనే అబ్రహాముని జీవితంలో, అబ్రహాముని హృదయములో దేవునికి చోటుంది. మన హృదయాలలో కూడా ఆయన జన్మించాలంటే మన హృదయాలు, మన కుటుంబాలు దేవుని నమ్మే హృదయాలుగా, దేవుని వాగ్దానాలను విశ్వసించే కుటుంబాలుగా మనం జీవిద్దాం. నెంబర్ 2, సమూయేలు. దేవుని వాక్కును ఆలకించే హృదయాలలో, దేవుని వాక్కును ఆలకించే కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉంటుంది.
దేవుని వాక్కును ఆలకించే హృదయాలలో, దేవుని వాక్కును ఆలకించే కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో సమూయేలు ప్రభుతో ఇలా అంటున్నాడు, ప్రభు పలుకుము, నీ సేవకుడు ఆలకించుచున్నాడు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వ్యక్తి అయితే ప్రభుని యొక్క వాక్కును ఆలకిస్తాడో, ఏ కుటుంబం అయితే ప్రభుని యొక్క వాక్కును ఆలకిస్తాడో, అటువంటి వ్యక్తి జీవితములో, అటువంటి వ్యక్తి యొక్క కుటుంబములో యేసు ప్రభుకు చోటు ఉంటుంది. అటువంటి వ్యక్తి జీవితంలో, అటువంటి వ్యక్తి కుటుంబంలో యేసు ప్రభు జన్మిస్తాడు. కనుక ఆలకించే వ్యక్తులుగా, ఆలకించే కుటుంబాలుగా మనం జీవిద్దాం. నెంబర్ 3, జక్కయ్య. పశ్చాత్తాపపడినటువంటి హృదయాలలో యేసు ప్రభుకి చోటు ఉంటుంది. పశ్చాత్తాపపడి తన తప్పులను ఒప్పులుగా మార్చుకునేటువంటి వ్యక్తుల జీవితాలలో, వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉంటుంది. లోకాసువార్త 19వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభుతో జక్కయ్య అంటున్నాడు, ప్రభు, నేను ఎవరికైనా అన్యాయము చేసినట్లయితే వానికి నేను 4 రెట్లు ఎక్కువ ఇచ్చివేస్తాను. నా ఆస్తిలో సగము పేదలకు దానం చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఇది. పశ్చాత్తాపపడినటువంటి హృదయాలలో ఆయనకు చోటు ఉంటుంది. పశ్చాత్తాపపడినటువంటి కుటుంబాలలో యేసు ప్రభుకు చోటు ఉంటుంది. పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తి యొక్క జీవితములో, హృదయములో యేసు ప్రభు జన్మిస్తాడు. పశ్చాత్తాపడినటువంటి కుటుంబాలలో యేసు ప్రభు జన్మిస్తాడు. జక్కయ్య తన తప్పులను ఒప్పులుగా మార్చుకున్నాడు. అందుకనే జక్కయ్య హృదయములో, జక్కయ్య జీవితంలో యేసు ప్రభుకు చోటుంది. మనము కూడా మన తప్పులను ఒప్పులుగా మార్చుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు మన హృదయంలో ఆయనకు చోటు ఉంటుంది, మన కుటుంబంలో ఆయనకు చోటు ఉంటుంది. మన హృదయంలో ఆయన జన్మిస్తాడు, మన కుటుంబంలో ఆయన జన్మిస్తాడు. కనుక పశ్చాత్తాపడిన వ్యక్తులుగా, పశ్చాత్తాపడినటువంటి కుటుంబాలుగా మనం జీవిద్దాం. నెంబర్ 4, పాపాత్మురాలు. ఆయనను ఎక్కువగా ప్రేమించు వారి హృదయాలలో, ఆయనను అధికముగా ప్రేమించు వారి కుటుంబాలలో ఆయనకు చోటు ఉంటుంది. లోకాసువార్త 7వ అధ్యాయము 47వ వచనములో యేసు ప్రభు దగ్గరికి పాపాత్మురాలు వచ్చి తన కన్నీటితో తన పాదాలను కడిగి, తన తల వెంట్రుకలతో యేసు ప్రభుని యొక్క పాదాలను తుడిచి, తాను తీసుకువచ్చినటువంటి విలువైనటువంటి పరిమళ ద్రవ్యముతో ఆయనను అభిషేకించినటువంటి పాపాత్మురాలతో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఈమె నన్ను అధికముగా ప్రేమించింది కనుక ఈమె చేసినటువంటి అనేక పాపములు క్షమించబడ్డాయి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని అధికముగా ప్రేమిస్తాడో, ఏ కుటుంబం అయితే యేసు ప్రభుని అధికముగా ప్రేమిస్తాదో, అటువంటి వ్యక్తి యొక్క హృదయములో, అటువంటి వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉంటుంది. అటువంటి వ్యక్తుల యొక్క హృదయాలలో ఆయన జన్మిస్తాడు. అటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఆయన జన్మిస్తాడు. కనుక మనము ఏ స్థితిలో ఉన్నా మన స్థితిగతులను ఆయన మార్చగలడు కనుక, అపవిత్రులను పవిత్రులుగా చేయగలడు కనుక మనము ఆయన్ని అధికంగా ప్రేమిద్దాం. అప్పుడు ఆయన మన వ్యక్తిగత హృదయాలలో, మన కుటుంబాలలో ఆయన జన్మిస్తాడు. నెంబర్ 5, కొర్నేలి. యేసు ప్రభుని నిత్యము వెతికి ఆశపడేటువంటి హృదయాలలో, కుటుంబాలలో ఆయనకు చోటు ఉంటుంది. అపోస్తుల కార్యములు
10వ అధ్యాయము 2వ వచనములో కొర్నేలి కుటుంబము నిత్యము ప్రభువుని వెతుకుతూ ఉండేది, నిత్యము ప్రభు కోసం ఆశపడుతూ ఉండేది, నిత్యము ప్రార్థనలో జీవిస్తూ ఉండేది, నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వ్యక్తి అయితే ప్రభుని నిత్యము వెతుకుతాడో, ఏ వ్యక్తి అయితే నిత్యము ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే నిత్యము దాన ధర్మాలు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కోసం నిత్యము ఆశపడతాడో, అటువంటి వ్యక్తి జీవితంలో యేసు ప్రభు జన్మిస్తాడు. ఏ కుటుంబం అయితే నిత్యము ప్రార్థిస్తాదో, ఏ కుటుంబం అయితే నిత్యము ప్రభుని వెతుకుతాదో, ఏ కుటుంబం అయితే నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉంటుందో, ఏ నిత్యమైతే ప్రభు కోసం నిత్యము ఆశపడుతూ ఉంటుందో, అటువంటి కుటుంబంలో యేసు ప్రభు జన్మిస్తాడు. కనుక ఆశపడే వ్యక్తులుగా, వెతికే వ్యక్తులుగా, వెతికే కుటుంబాలుగా మనం జీవిద్దాం. ప్రభుకి మన హృదయంలో చోటిద్దాం. ప్రభు మన హృదయాలలో జన్మిస్తాడు. లోకాసువార్త 2వ అధ్యాయము 7వ వచనములో మనము చదువుతూ ఉన్నాము ఇలా: వారికి సత్రములో చోటు లేదు అని. ఈ సమయములో ఎటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో యేసు ప్రభుకి చోటు ఉండదో, ఎటువంటి వ్యక్తుల హృదయాలలో యేసు ప్రభు జన్మించడో, ఎటువంటి వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభుకు చోటు ఉండదో, ఎటువంటి వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభు జన్మించడో కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, హేరోదు. అసూయ కలిగినటువంటి హృదయాలలో యేసు ప్రభుకు చోటు ఉండదు. అధికార కాంక్ష కలిగినటువంటి హృదయాలలో యేసు ప్రభుకి చోటు ఉండదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు యూదుల రాజుగా జన్మించాడు అని చెప్పి తెలిసినప్పుడు హేరోదు రాజుకి అసూయ కలిగింది. తన యొక్క అధికార కాంక్ష వలన యేసు ప్రభుని చంపించాలని అనుకున్నాడు. అందుకనే అతని హృదయములో, అతని కుటుంబంలో యేసు ప్రభుకు చోటు లేదు. అటువంటి వ్యక్తుల యొక్క హృదయాలలో, కుటుంబాలలో యేసు ప్రభు జన్మించే అవకాశము లేదు. కనుక మన హృదయములో ఒకవేళ అసూయ ఉన్నట్లయితే, అధికార కాంక్ష ఉన్నట్లయితే తీసివేద్దాం. యేసు ప్రభుకు చోటు ఇద్దాం. మన కుటుంబాలలో ప్రభుకు చోటిద్దాం. ఆయన మన హృదయాలలో, మన కుటుంబాలలో జన్మించమని ప్రార్థన చేద్దాం. నెంబర్ 2, ధనికుడు. ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తుల హృదయాలలో, ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉండదు. అటువంటి వారి హృదయాలలో, కుటుంబాలలో యేసు ప్రభు జన్మించడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో ఆ ధనికుడు అధిక సంపన్నుడగుట చేత, ధనాపేక్ష కలిగినటువంటి వాడు కనుక తన ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆనందముగా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి విచారముతో, దుఃఖముతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తుల హృదయాలలో ప్రభుకి చోటు ఉండదు. ప్రభువు జన్మించాడు. ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలలో ప్రభుకు చోటు ఉండదు. ప్రభువు జన్మించాడు. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో ఈ ధనాపేక్ష ఉన్నట్లయితే బాలయేసు ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మాలో ఉన్నటువంటి ధనాపేక్షను తీసివేసి మా హృదయాల్లోనికి రండి, మా కుటుంబాల్లోనికి రండి, మా హృదయాలలో, మా కుటుంబాలలో జన్మించండి అని ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 3, పరిసయ్యుడు లేక పరిసయ్యులు. గర్వముతో ఉన్నటువంటి వ్యక్తుల హృదయాలలో యేసు ప్రభుకు చోటు ఉండదు. గర్వముతో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉండదు.
లోకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనములో పరిసయ్యుడు తిన్నగా దేవాలయం లోపలికి వచ్చి గర్వముతో దేవుని ప్రార్థన చేస్తూ గర్వముతో తోటి వారిని తక్కువ చూపు చూస్తూ చులకనగా మాట్లాడాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, గర్వముతో ఉన్నటువంటి వ్యక్తుల హృదయాలలో ప్రభుకు చోటు ఉండదు, ప్రభు జన్మించాడు. గర్వంతో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలలో ప్రభుకు చోటు ఉండదు, ప్రభు జన్మించాడు. కనుక క్రిస్మస్ పండుగను వైభవముగా కొనియాడేటువంటి మనం, ప్రభు నా హృదయములో నా కుటుంబములో ఉన్నటువంటి ఈ గర్వాన్ని అహంకారాన్ని తీసివేసి నా కుటుంబములో నా హృదయంలో జన్మించు అని ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 4, అవివేకులైన 5 కన్యకలు. సిద్ధపాటులైనటువంటి వ్యక్తుల హృదయాలలో, సిద్ధపాటులైనటువంటి వ్యక్తుల కుటుంబాలలో, అలక్ష్యము చేసేటువంటి వ్యక్తుల హృదయాలలో, అలక్ష్యము చేసేటువంటి వ్యక్తుల కుటుంబాలలో, నిర్లక్ష్యము చేసేటువంటి వ్యక్తుల హృదయాలలో, నిర్లక్ష్యము చేసేటువంటి వ్యక్తుల కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉండదు. యేసు ప్రభువు అటువంటి వారి యొక్క హృదయాలలో, కుటుంబాలలో జన్మించాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనములో అవివేకులైన 5 కన్యకలు తమతో పాటు తమ కాగడాలతో పాటు నూనెను ఎక్కువ తీసుకుని వెళ్ళలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ అవివేకులైన 5 కన్యకల వలె ఏ వ్యక్తి అయితే అలక్ష్యం చేస్తాడో, ఏ వ్యక్తి అయితే నిర్లక్ష్యం చేస్తాడో, ఏ వ్యక్తి అయితే సిద్ధపాటు లేకుండా ఉంటాడో, ఏ కుటుంబం అయితే అలక్ష్యం చేస్తాదో, ఏ కుటుంబం అయితే నిర్లక్ష్యం చేస్తాదో, ఏ కుటుంబం అయితే సిద్ధపాటు లేకుండా ఉంటుందో, అటువంటి వ్యక్తుల జీవితాలలో, కుటుంబాలలో యేసు ప్రభుకు చోటు ఉండదు. యేసు ప్రభు జన్మించాడు. కనుక క్రిస్మస్ పండుగను ఘనముగా కొనియాడటానికి సిద్ధపడుతున్నటువంటి మన హృదయాలలో, మన కుటుంబాలలో దేవుడన్నా, దైవ కార్యాలన్నా, నిర్లక్ష్యం ఉన్నా, అలక్ష్యం ఉన్నా, సిద్ధపాటు లేకపోయినా ప్రభు నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని, అలక్ష్యాన్ని తీసివేసి నన్ను శుద్ధి చేసి నా హృదయములో, మా కుటుంబములో జన్మించండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 5, కఠిన హృదయం కలవారు. కఠిన హృదయము కలవారి హృదయాలలో, కఠిన హృదయం కలవారి కుటుంబాలలో యేసు ప్రభుకి చోటు ఉండదు. యేసు ప్రభు జన్మించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనములో చాలామంది కఠిన హృదయముతో యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈయన మాటలు ఎవరు వినగలరు? ఈయన మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, కర్ణ కఠోరముగా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మనము కఠిన హృదయముతో ఉంటే మన హృదయంలో చోటు ఉండదు, మన హృదయంలో జన్మించాడు. మన కుటుంబం కఠిన హృదయముతో ఉంటే మన కుటుంబంలో యేసు ప్రభుకు చోటు ఉండదు, యేసు ప్రభు జన్మించాడు. కనుక ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రశ్న వేసుకుందాం, మన కుటుంబాలలో యేసు ప్రభుకు చోటు ఉందా? మన వ్యక్తిగత జీవితాలలో యేసు ప్రభుకు చోటు ఉందా? యేసు ప్రభుకి మన కుటుంబాలలో ఈ క్రిస్మస్ పండుగ రోజున చోటిద్దాం. మన వ్యక్తిగత జీవితాలలో, మన హృదయాలలో ఈ క్రిస్మస్ పండుగ రోజున యేసు ప్రభుకి చోటిద్దాం. ఆ చిన్నారి బాల యేసు ప్రభు మనల్ని వ్యక్తిగతంగా, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.